నాకు తెలిసి బెస్ట్ ర్యాంకు ఎప్పుడు వస్తుంది. చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు బయట ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రెసిషన్ అనేది నడుస్తూ ఉన్నది కాబట్టి ఈ రెసిషన్ క్లియర్ అవ్వడానికి ఇంకొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందు ముందు బాగానే ఉంటాయి కాబట్టి సో బీటెక్ బీఫార్మసీ అయిన వెంటనే ఈ పీజీ సెట్లు రాస్తూ ఉన్నారు. గేట్ అందరూ రాయలేరు. అయితే ఈ పీజీ సెట్ ద్వారా రాసి ఎంటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా బీటెక్ సిఎస్సిలో కాంపిటీషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఒక వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా అయితే దాని గురించి వీడియో చేయడం జరిగింది. అయితే మీ మోడల్ పేపర్ అంటే మోడల్ పేపర్ కాదు, ప్రీవియస్ పేపర్ 2024లో పీజీ సెట్ ఏపీది సిఎస్సి వాళ్ళకు మిగతా వాళ్ళ గ్రూప్ వాళ్ళకు కూడా ఎలా ఉంటుందని చెప్పేసి ఆ పేపర్లో వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో షేర్ చేశానండి ఇవాళ మార్నింగ్. ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి మోడల్ చూసుకుంటుంది అంటే పోయిన సంవత్సరం ఎలా వచ్చిందని ఇంకా షేర్ చేస్తాను. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లోనే ఆ టెలిగ్రామ్ ఛానల్లోనే కాల్ మీ 4 యాప్ ఐడీస్ షేర్ చేశాను. ఖచ్చితంగా దాని ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. దీంతో పాటు సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే ఏపీలో వచ్చేసరికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కువగానే ఉన్నాయి. జేఎన్టీఏ కింద ఉన్నాయి, జేఎన్టీకే కింద ఉన్నాయి, జేఎన్టీజీవీ కింద ఉన్నాయి. అయితే సిఎస్సిలో వచ్చేసరికి బీటెక్లో అడ్మిషన్స్ బాగా జరుగుతున్నాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ మోజు సబ్జెక్ట్ కూడా ఈజీగా ఉంటుందన్న ఒక ఆలోచన స్టూడెంట్స్లో. అయితే 180కి 180 సీట్లు ఉంటే అవి కూడా ఫుల్ అయిపోతున్నాయి. సిఎస్సి 60కి 60 సీట్లు, 120కి 120 సీట్లు, ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు. సిఎస్సి మాత్రం ఎక్కడా కూడా ఏ కాలేజీ ఎంత లో క్లాస్ కాలేజీకైనా సిఎస్సి సీట్లు అయితే ఫిల్ కాకుండా లేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, బయటికి వెళ్తే సాఫ్ట్వేర్ కోర్సులు లేదని చెప్పేసి మీరు ఎలా అనుకుంటున్నారో బయట కూడా అలాగే అనుకుంటున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పీజీ సెట్ సిఎస్సిలో ముఖ్యంగా ఎక్కువ మంది పీజీ సెట్ రాయడానికి ఉంటుంది. ఎందుకంటే ఇందుట్లో ఎక్కువ మంది కూడా గేట్లు రాయాలి. గేట్లు రాస్తే నాకు తెలిసి రాసినా కూడా క్వాలిఫై అయిన వాళ్ళు 10ల సంఖ్యలో కూడా నాకు తెలిసి ఉండరు. యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ ఖచ్చితంగా గేట్ అయితే రాస్తారు. అంటే అటానమస్ అఫిలియేటెడ్లో చదివిన వాళ్ళు తక్కువ అంచనా కాదు, వాళ్ళు రాస్తారు. అట్లా కూడా ర్యాంకు తెచ్చుకుని టాలెంట్ చూపించుకునే వాళ్ళు ఉన్నారు, కాకపోతే చాలా తక్కువ. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇంతకుముందు సంవత్సరం వరకు ఏం జరిగేది, తెలంగాణలో వచ్చేసరికి ఆంధ్ర కూడా కొన్ని అడ్మిషన్స్ కేటాయించారు కాబట్టి 10 ఏళ్ళు ఉమ్మడిగా ఉంది కాబట్టి రాష్ట్రం రాజధాని. సో అది పోయిన సంవత్సరంతో పూర్తయింది కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో రాయటానికి లేదు. ఏదన్నా మేనేజ్మెంట్ సీట్ కట్టుకొని పోతే తప్ప కౌన్సిలింగ్లో అయితే ఛాన్స్ లేదు, ఎగ్జామ్ రాయడానికి ఉండదు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్రౌడ్ మొత్తం హైదరాబాద్ వెళ్ళేవాడు, మేనేజ్మెంట్ కట్టుకునేవాడు చాలా తక్కువ ఉంటారు కాబట్టి మేనేజ్మెంట్ సీట్లు ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. 18 సీట్లు అండి ఎంటెక్ కానీ ఎంఫార్మసీ కానీ. ఎంటెక్ 18 సీట్లు ఉంటాయి, 18లో 6 ఏమో వీటికి పోతే 12 ఏమో కౌన్సిలింగ్లో ఉంటాయి. అయితే మేనేజ్మెంట్ 6 ఉంటాయి, చేరేవాళ్ళు చేరుతారు, లేకపోతే లేదు. మిగతా వాళ్ళంతా రీఎంబర్స్మెంట్ ద్వారా జాయిన్ అయ్యేవాళ్ళు. అయితే ఈ సంవత్సరం కాంపిటీషన్ ఇక్కడ సిఎస్సికి ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. అది యూనివర్సిటీ పరంగా కానీ ఏదైనా కానివ్వండి. మీరు ఎంత తక్కువ ర్యాంకు తెచ్చుకోగలిగితే మీకు అంత మేలు జరుగుతుంది తప్ప మీకు ఏదో ఎక్కువ ర్యాంకులు పోయిన సంవత్సరం దాంతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ సంవత్సరం దెబ్బ అయిపోతారు. సీట్ అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే మీరు అనుకున్న కాలేజీలో అయితే రాదండి. ఇంకా చాలామంది అడుగుతున్నారు అటానమస్ బట్రా అఫిలియేటెడ్. అసలు అఫిలియేటెడ్ ఎక్కడ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో? చాలా తక్కువ ఉన్నాయి. 10ల సంఖ్యలో కూడా లేవు. డిస్టిక్ వైజ్ చూసుకున్నా అంటే 1-2 కూడా లేవు. సింపుల్గా చెప్పాలంటే మొత్తం కూడా అటానమస్లే ఉన్నాయి. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా బెస్టే. కాకపోతే మీరు క్లాసులకి వెళ్ళేది బెటరా, క్లాసులకి వెళ్ళంది బెటరా అంటే నాకు తెలిసి వాళ్ళ రోజున అటానమస్లో క్లాసులు జరిగే వాటికి వెళ్ళారనుకోండి మీకు సబ్జెక్టులు పాస్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. ఏదన్నా క్యాంపస్ రిక్రూట్మెంట్ కనుక వాళ్ళు తీసుకొస్తే దాని ద్వారా మీరు జాబ్ కొట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. క్లాసులకు వెళ్ళలేదు అనుకోండి మిడ్ అప్పుడు మీరు ఇబ్బంది పడాలి. ఒకవేళ ఎవరితో అన్న రాపిచ్చినా ఎండ్ ఎగ్జామ్స్కి ఇబ్బంది పడాలి. ఎందుకంటే బీటెక్ వేరే, ఎంటెక్ వేరే. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే పీజీ సెట్లో మీరు ఎంత తక్కువ ర్యాంక్ తెచ్చుకుంటారో అంత తక్కువ ర్యాంక్ తెచ్చుకోవడం బెటరు. అంటే 120 మార్కులకి ఇక్కడ వీళ్ళు పీజీ సెట్ కండక్ట్ చేయదలిచారు. అందుట్లో మీరు ఎన్ని మార్కులు తెచ్చుకుంటే అంత బెటర్. నాకు తెలిసి బెస్ట్ ర్యాంకు ఎప్పుడు వస్తుందంటే ఈ సంవత్సరం సిఎస్సి వాళ్ళకు 120 మార్కులు కనుక్కోండి. 120 బిట్లు అన్నారు వాళ్ళు. 120 అయితే 120 మార్కులు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 120కి 110 115 వచ్చినా కూడా అది టాప్ ర్యాంక్ కింద ఉంటుంది. నాకు తెలిసి 80 తగ్గిందంటే మాత్రం మీకు
క్వాలిఫై పక్కనట్టండి, క్వాలిఫై 40% 80 మార్కులకు కనుక తగ్గిందంటే మీకు ఇక సీటు ఇక దేవుడి దయ, సింపుల్గా చెప్పాలంటే. అర్థమవుతుందా? ఇంకా వచ్చేసరికి పీజీ సెట్ సిఎస్సి క్వశ్చన్ పేపర్ ఈసారి ఎలా ఉండొచ్చు పీజీ సెట్ది. సో నాకు తెలిసి పీజీ సెట్లో ఎలిమినేట్ చేయడానికి చూస్తారు ఎక్కువ మంది ఉన్నప్పుడు. అయితే మీకు పీజీ సెట్ క్వశ్చన్ పేపరు ఈజీగా ఉన్నా కష్టంగా ఉన్నా కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, ఈ సంవత్సరం సిఎస్సిది జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈజీగా ఉండటం కంటే కష్టంగా ఉండాలనే కోరుకోండి. ఎందుకంటే కష్టంగా ఉందనుకోండి ఎంత టాపర్ అయినా ఎవరైనా కానివ్వండి ఎక్కువ రాయడానికి ఉండదు, ఎక్కువ చేయలేరు, టైం కన్జ్యూమింగ్ ఉంటాయి కొన్ని. అయితే అదే అసలేం ప్రిపేర్ కానివాడు ఉన్నాడు అనుకోండి, ఏకదాటికి నేను ఒక వీడియో పెట్టాను చూడండి క్వాలిఫైయింగ్ మార్కులు రావడం అలా, అలాంటి వాళ్ళకు సీటు మంచి కాలేజీలో కానీ లేకపోతే అసలు సీట్ రావడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హైయెస్ట్ కట్ ఆఫ్ తగ్గిపోతుంది కష్టంగా ఉంటుంది. అదే ఈజీగా ఉందనుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్ అయిపోతారు కాబట్టి అందరికీ సమానంగా మార్కులు వస్తాయి. అందరికి కూడా 100 పైన మార్కులు వచ్చినాయి అనుకోండి, ఈ అట్టడుగున ఉన్నోళ్ళు ప్రిపేర్ కాని వాళ్ళు ఉంటారు చూసారా, యావరేజ్గా ఉన్నవాళ్ళు వాళ్ళు బలైపోతారు. సో దీని ప్రకారం మీరు ఏమని కోరుకోవాలంటే దేవుడిని పేపర్ కష్టంగా ఉండాలనే కోరుకోండి, కాకపోతే అది నేనే రాయగలగాలి అని చెప్పేసి కోరుకోండి బాగా చదివేవాళ్ళైనా ఎవరైనా కానీ. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. పేపర్ కష్టంగా ఉండాలి కానీ అన్నీ మనకు వచ్చినవే ఉండాలి. అంటే ఇవాళ రోజున వచ్చేసరికి ఎవరికి వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించడమే బెటర్ నాకు తెలిసి, పక్కన వాళ్ళకి చూడడం ఇది ఉండదుగా. అయితే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదని చెప్పేసి సంకలు గుద్దుతున్నారు కానీ అందరూ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటేనే బెటర్. ఏంటంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, వస్తే లేకపోతే లేదు. కానీ ఇప్పుడు ఈ సిఎస్సికి ఇంతమంది స్టూడెంట్స్ ఉండేపాటికి ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా నెగిటివ్ మార్కింగ్ లేదని చెప్పేసి ఏదో ఒకటి గెస్ చేసి పెట్టేస్తారు. అది కరెక్ట్ అయింది అనుకోండి ప్రాబ్లం ఉండదు, అది కరెక్ట్ అయింది అనుకోండి, కరెక్ట్ కాలేదనుకోండి మీకు మార్కు పోద్దన్న ఇది ఉండదు. కరెక్ట్ అయింది అనుకోండి ఓ మార్కు కాంపిటీషన్కి ఒక సీటు పెరుగుతుంది, ఒక సీటు తగ్గుతుంది వెనకొచ్చేవాడికి. అదే గేట్ స్కోరింగ్ ప్రకారం నెగిటివ్ మార్కింగ్ ఉందనుకోండి 3 తప్పులు అయ్యి ఒకటి కరెక్ట్ అయినా ఆ ఒక మార్క్ కూడా పోద్ది కాబట్టి కాంపిటీషన్ అక్కడే ఎలిమినేట్ అయిపోద్ది. ఇక్కడ అట్లా కాదుగా, 3 తప్పులు పెట్టి ఒకటి కరెక్ట్గా అయినా ఒక మార్కు వచ్చేస్తుంది, 3 మార్కులు పోయినా. సో దీన్ని బట్టి ఏంటి, సో కష్టపడేవాడికి ఇక ఈజీయా హార్డా అని ఉండదు. కాకపోతే నేను చెప్పొచ్చేది అది, ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే కాంపిటీషన్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది సిఎస్సికి. ఇక మిగతా వాళ్ళు కూడా ట్రిపుల్ ఈసీ వీళ్ళు అడిగితేనే వీడియో పెడతానండి కామెంట్ సెక్షన్లో, లేకపోతే నేను పెట్టను. ఎందుకంటే టైం వేస్ట్, ఎందుకంటే ఎవరున్నారో చూసేవాళ్ళు లేకుండా పెట్టినా కూడా ఉపయోగం లేదు అది, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు 10 మందికి ఉపయోగపడుతుందంటే నేను పెడతాను. సో మీకు ఇంకేమన్నా వేరే గ్రూప్ వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, దాని మీద రీసెర్చ్, ఎందుకంటే ఇదంతా కనుక్కొని ఇదంతా చేసేపటి టైం వేస్ట్ అయిపోతున్నారు. సో సిఎస్సి వాళ్ళు మీ క్వశ్చన్ పేపర్ కూడా మిగతా వాళ్ళని కూడా అందులో షేర్ చేశాను టెలిగ్రామ్లో, చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.